గుజరాత్ రాష్ట్రంలోని గిర్ అడవుల అంచున బయటి ప్రపంచంతో పెద్దగా సంబంధం లేని ఒక మారుమూల పల్లెటూరుంది. దాని పేరు కృష్ణాపూర్. పగలు వ్యవసాయం, పశువుల కాపలాతో ప్రశాంతంగా కనిపించే ఆ ఊరు సూర్యుడు అస్తమించగానే ఒక భయంకరమైన నిశ్శబ్దంలోకి జారిపోతుంది. గిర్ అడవుల నుంచి వచ్చే చల్లటి గాలి సైతం ఆ ఊరిలోకి ప్రవేశించగానే ఒక మరణగీతంలా మారుతుంది. అయితే ఆ భయానికి కారణం ఏంటంటే, ఆ ఊరి శివార్లలోని ఎత్తైన కొండ మీద ఉన్న వందల ఏళ్ల నాటి పాడుబడిన కాళికామాత గుడి. ఆ గుడి ఎంత పురాతనమైనదో దాని చుట్టూ అల్లుకున్న కథలు కూడా అంతే భయంకరమైనవి. ఆ గుడి కింద ఉన్న చీకటి నేలమాళిగల్లో వందల కోట్ల విలువైన అంతుచిక్కని గుప్తనిధి ఉందని, ఆ నిధిని కొన్ని అదృశ్య శక్తులు, దెయ్యాలు కాపలా కాస్తున్నాయని ఆ ఊరి జనాలు బలంగా నమ్మేవారు. ఆ ఊరికి పట్టిన దరిద్రం, కరువు పోవాలంటే ఆ గుప్తనిధి బయటపడాలని ఆ గుడి పూజారి భవానీ శంకర్ ఎప్పుడూ ఊరి జనాలకు చెప్తుండేవాడు. నిజానికి భవానీ శంకర్ మాటలను ఆ ఊరి జనాలు వేదవాక్కులా నమ్ముతారు. అతను చెప్పిన పేరే తమ పిల్లలకు పెడతారు. అతను పెట్టిన ముహూర్తానికే శుభకార్యాలు చేస్తారు. కానీ ఆ పూజారి కళ్ళల్లో ఎప్పుడూ ఒక వింతైన క్రూరత్వం దాగి ఉంటుందని ఊరి జనాలు ఎవ్వరూ పసిగట్టలేకపోయారు. అయితే ఆ గుప్తనిధిని సొంతం చేసుకోవాలని ఎంతోమంది ప్రయత్నించారు. కానీ ఆ నిధి కోసం వెతికిన వారెవ్వరూ కూడా ప్రాణాలతో తిరిగి బయటపడలేదు. అయితే ఆ ఊరిని పట్టి పీడిస్తున్న అసలు భయం ఇది కాదు, వేరే ఉంది. కరెక్ట్‌గా ప్రతి 3 ఏళ్లకోసారి ఆ ఊర్లో దారుణమైన కరువు వచ్చినప్పుడు 16 నుండి 18 ఏళ్ల వయసున్న ఒక అమాయకపు ఆడపిల్ల రాత్రికి రాత్రి తాను ఇల్లు దాటి ఎవరికీ కనిపించకుండా మాయమైపోతుంది. ఆ రాత్రి కుక్కలు కూడా భయంతో అరవడం మానేస్తాయి. ఊరంతా వెతికినా కూడా ఆ పిల్ల ఆచూకీ అనేదే దొరకదు. కానీ ఆ మరుసటి రోజు ఉదయం ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజూ చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. కానీ ఆ మరుసటి రోజు ఉదయం కొండ మీద ఉన్న ఆ పాడుబడిన గుడి వెనక ఉన్న కోనేరులో ఎర్రటి రక్తం కలగలిసిన నీళ్లు భయంకరంగా దర్శనమిస్తాయి. ఆ కోనేరులో తేలుతున్న ఆ రక్తపు మరకలను చూసి ఊరి జనాలు కూడా భయంతో వణికిపోతారు. తమ పిల్లల శరీరాలు ఏమయ్యాయో తెలియక, కనీసం ఏడవడానికి శవం కూడా దొరక్క ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తారు. అయితే ఆ ఊరి జనాలు మాత్రం ఆ గుప్త నిధిని కాపలా కాసే దయ్యాలే ఆ నిధిని కాపాడుకోవడం కోసం 3 ఏళ్లకొకసారి ఒక కన్యను తీసుకెళ్లి నరబలి తీసుకుంటాయని ఊరి ప్రజలంతా బలంగా నమ్ముతారు. ఎవరి ఇంట్లో ఆడపిల్ల మాయమైనా అది దేవుడి శాసనంగా భావించి ఏడుస్తూ ఊరుకుంటారు తప్ప ఏ ఒక్కరూ కూడా ఆ కొండ ఎక్కి దయ్యాలను ఎదిరించే సాహసం చేయలేదు. ఇంత జరుగుతున్న పోలీసులు, చట్టం ఏం చేస్తుంది అని మీరు అనుకుంటున్నారు కదా. నిజానికి ఆ ఊరికి పోలీసులు రావడమే చాలా అరుదు. వచ్చిన అడవి మృగాలు పట్టుకుపోయాయి అని కేసును మూసేయడం వాళ్ళకి ఒక అలవాటుగా మారిపోయింది. అయితే చివరిగా నరబలి జరిగి సరిగ్గా 3 ఏళ్లు గడిచాయి. కృష్ణాపూర్లో మళ్ళీ ఒక దారుణమైన కరువు నెలకొంది. ఆ ఊరిలోని నేల నెర్రలు బారింది. పశువులు నీళ్లు లేక పిట్టల్లా రాలిపోతున్నాయి. ఈ కరువు రాకతో ఊరి జనాల గుండెల్లో మళ్ళీ ఆ పాత భయం నిద్రలేచింది. ఈసారి దయ్యం కన్ను ఎవరి మీద పడుతుందో అని ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రి రాత్రిపూట తలుపులు గడియ పెట్టుకొని భయంగా బతుకుతున్నారు. అయితే అదే ఊర్లో రాము, సీత అనే అన్నా చెల్లెళ్ళున్నారు. వాళ్ళది చాలా పేద కుటుంబం. తల్లిదండ్రులు చిన్నప్పుడే అకారణంగా ఏదో వ్యాధి వచ్చి చనిపోవడంతో రాము కూలీ పని చేసుకుంటూ తన చెల్లి సీతను ఊరి బడిలో చదివిస్తున్నాడు. సీత వయస్సు 17 ఏళ్ళు. చాలా అమాయకురాలు. ఎప్పుడూ దేవుడి పూజలు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండే అమ్మాయి. అన్నయ్యే తన సర్వస్వం అన్నట్టుగా తన కోసం తన అన్నయ్య పడుతున్న కష్టాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ దేవుడిని ప్రార్థించేంత స్వచ్ఛమైన మనస్సు ఆమెది. అయితే రాము మాత్రం ఊరి జనాల్లాగా మూఢనమ్మకాలను, దెయ్యాలను అస్సలు నమ్మడు. గుజరాత్లోని ఒక టౌన్లో కొన్ని రోజులు పనిచేసి వచ్చిన రాముకి చదువు మీద, లాజిక్ మీద నమ్మకం చాలా ఎక్కువ. దయ్యాలొచ్చి మనుషులను ఎత్తుకుపోవడం ఏంటి, బుద్ధి లేని మాటలు ఇవన్నీ, దీని వెనక ఖచ్చితంగా ఏదో మోసం ఉంది అని తన తోటి పనివాళ్లతో వాదిచ్చేవాడు. కానీ వాళ్ళు మాత్రం రాముని ఒక పిచ్చోడిలా చూస్తూ అతని మాటలు పట్టించుకునేవాళ్ళు కాదు.
ఒకరోజు ఉదయం రాము పనికి వెళ్ళి సాయంత్రం అలసిపోయి ఇంటికొచ్చేసరికి ఇంట్లో ఉండాల్సిన తన చెల్లి సీత అతనికి కనిపించలేదు. ఇల్లంతా వెతికాడు, పొరుగింటి వాళ్లను కూడా అడిగాడు. కానీ సీత గురించి ఎవరికీ తెలియదు. అయితే ఒక ముసలావిడ మాత్రం చీకటి పడుతున్న సమయంలో సీత చేతిలో ఒక చిన్న దీపం పట్టుకొని ఎవరితో మాట్లాడకుండా ఎటూ చూడకుండా ఏదో దయ్యం పట్టిన దానిలా నడుచుకుంటూ అడవి వైపు వెళ్లడం చూశాను అని ఆ పక్కింటి ముసలావిడ చెప్పింది. అది విన్న రాముకి గుండె ఆగిపోయినంత పనయ్యింది. తన ప్రాణానికి ప్రాణమైన చెల్లి ఏమైపోయిందో అన్న ఆందోళన అతన్ని పిచ్చోణ్ణి చేసింది. దాంతో వెంటనే ఊరి పెద్దల దగ్గరకు పరిగెత్తి, ఏవండి, నా చెల్లి కనిపించడం లేదు, దయచేసి వెతకడానికి నాకు సహాయంగా రండి ఈ బ్రతిమాలాడు. కానీ ఊరి పెద్దలు, పూజారి భవానీ శంకర్ అక్కడే ఉండి, చూడు రాము, 3 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ కాళికామాతకు, ఆ నిధిని కాపాడే శక్తులకు ఎవరో ఒకరు బలి కావాల్సిన సమయం వచ్చింది. ఈసారి ఆ దయ్యాల కన్ను నీ చెల్లి మీద పడింది అని అర్థమవుతుంది. ఇక నీ చెల్లి తిరిగి రాదు. మనం వెళ్ళడం వెతకడం కూడా వృధానే అని తేల్చి చెప్పేశారు. ఊరి జనాలు ఒక్కరు కూడా రాముకి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. దాంతో రాముకి రక్తం మరిగిపోయింది. తన ప్రాణానికి ప్రాణమైన చెల్లిని ఏ దయ్యం ఎత్తుకోపోలేదు. ఖచ్చితంగా దీని వెనక మనుషుల కుట్ర ఉందని వాడి మనసు వాడికి చెప్తుంది. రాము ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటికి వెళ్ళి ఒక పదునైన కొడవలి, ఒక మండుతున్న కాగడా పట్టుకొని ఎముకలు కొరికే చలిలో ఒంటరిగా ఆ దట్టమైన అడవిలోకి అడుగుపెట్టాడు. ఆ దట్టమైన అడవిలో నెమ్మదిగా నడుస్తూ నేల మీద సీత కాలి అడుగుల ముద్ర కోసం వెతకడం మొదలుపెట్టాడు. గుడ్లగోబల అరుపులు, పొదల్లో కదులుతున్న జంతువుల శబ్దాలు అతన్ని ఏమాత్రం భయపెట్టలేకపోయాయి. అలా 1 గంట పాటు వెతికిన తర్వాత రాముకి ఒక చిన్న ఆధారం దొరికింది. అదే సీత కాలి పట్టీకి ఉన్న ఒక చిన్న మువ్వ. అది చూసిన రాముకి ఆ దారి ఎక్కడికి వెళ్తుందో స్పష్టంగా అర్థమైంది. అది ఊరి జనాలెవరూ వెళ్ళడానికి సాహసం కూడా చేయని ఆ ఎత్తైన కొండ మీద ఉన్న పాడుబడిన గుడివైపు వెళ్తుంది. అది చూసిన రాము గుండె వేగంగా కొట్టుకుంటుంది. దయ్యాలు కాదు, ఎవరో దుర్మార్గుడు తన చెల్లిని అక్కడికి తీసుకెళ్లాడని అతనికి అర్థమై ప్రాణాలకు తెగించి మరీ ఆ రాత్రిపూట ఆ కొండెక్కాడు. గుడి ఆవరణలోకి చేరుకునేసరికి అక్కడ భయంకరమైన నిశ్శబ్దంతో ఆ గుడి తలుపులు తీసే ఉన్నాయి. రాము తనతో తీసుకెళ్లిన కాగడాను ఆర్పేసి గోడచాటుగా నక్కుతూ గుడి లోపలికెళ్ళాడు. అయితే గర్భగుడిలో ఎవరూ లేరు. కానీ గర్భగుడి వెనక ఉన్న ఒక పెద్ద రాతి విగ్రహం కొద్దిగా పక్కకు జరిగింది. ఆ విగ్రహం కింద భూమి లోపలికి వెళ్లే ఒక సీక్రెట్ నేలమాలిగ మెట్లు రాముకి కనిపించాయి. ఆ మెట్ల గుండా కిందకు దిగుతున్న రాముకి చీకటి, గబ్బిలాల వాసన, లోపల నుండి వినిపిస్తున్న మంత్రాల శబ్దం అతని నరాలను బిగదీస్తున్నాయి. అలా మెట్లు దిగి ఒక పెద్ద చీకటి గదిలోకి వెళ్ళాడు రాము. ఆ గది మధ్యలో మండుతున్న కాగడాల వెలుగులో రాము చూసిన దృశ్యం అతని రక్తాన్ని గడ్డకట్టేలా చేసింది. గది మధ్యలో ఒక రాతి బలిపీఠం ఉండగా ఆ పీఠం మీద తన చెల్లి సీత ఎర్రటి చీర కట్టుకొని మెడలో పూలదండలతో ఒక బలి పశువులా కదలకుండా కూర్చొని ఉంది. ఆమె ముఖంలో ఎలాంటి భయం కానీ, బాధ కానీ, భావం కానీ లేవు. ఆమె కళ్ళు తెరిచే ఉన్నాయి, కానీ ప్రాణం లేని ఒక బొమ్మలా కూర్చొని ఉంది. ఆమె కళ్ళల్లో భయం లేదు, ఒక రకమైన ప్రశాంతత మాత్రమే ఉంది. ఆమెను ఎవరూ కూడా తాళ్లతో కట్టేయలేదు. అయినా ఆమె అక్కడి నుండి పారిపోకుండా ఒక బొమ్మలాగా అలాగే కూర్చొని ఉంది. ఆమెకు ఎదురుగా కళ్ళు మూసుకొని మంత్రాలు చదువుతుంది వేరెవరో కాదు, ఆ ఊరి గుడి పూజారైన భవానీ శంకర్. అతని పక్కనే ఒక పెద్ద పదునైన కత్తి రక్తపు మరకలతో మెరుస్తుంది. గతంలో మాయమైన ఆడపిల్లలను నరబలి ఇచ్చింది ఈ పూజారి అని, ఆ కోనేరులో రక్తం ఈ అమాయకపు ఆడపిల్లలదే అని రాముకి పక్కాగా అర్థమైపోయింది. ఆ పూజారి ఇప్పుడు తన చెల్లిని కూడా ఆ గుప్తనిధి కోసం నరబలివ్వబోతున్నాడు. కళ్ళు తెరిచిన పూజారి మంత్రాలు ఆపి ఆ పదునైన కత్తిని చేతిలోకి తీసుకొని, తల్లి, ఈ రక్తం నీకు అంకితం, ఆ నిధి మాకు సొంతం అంటూ సీత గొంతు కోయడానికి కత్తిని పైకెత్తాడు. కానీ సీత ఏమాత్రం ఎదురు తిరగకుండా తన గొంతును పైకెత్తి కూర్చొని ఉంది. ఇక ఒక్క క్షణం ఆలోచించినా తన చెల్లి ప్రాణాలు పోతాయని రాముకి అర్థమైంది. దాంతో చీకట్లో నుంచి ఒక పెద్ద పులిలాగా దూకి పూజారి భవానీ శంకర్ పైకి ఎగిరి ఒక భయంకరమైన తన్ను తన్నాడు. ఆ దెబ్బకు పూజారి చేతిలో ఉన్న కత్తి ఎగిరి కింద పడింది. వాడు రాతి గోడకు గుద్దుకొని కింద పడ్డాడు. అప్పుడు రాము వెంటనే తన కొడవలిని పూజారి మెడ మీద పెట్టి, ఒక్క అడుగు ముందుకేసినా నీ తల తీసేస్తాన్రా కుక్క అని గట్టిగా అరవగా పూజారి భయంతో వణికిపోయాడు.
అయితే ఆ పూజారి కళ్ళల్లో మొదటిసారిగా భయం కనిపించింది. రాము వెంటనే బలిపీఠం మీద కూర్చొని ఉన్న తన చెల్లి చెయ్యి పట్టుకొని, సీత రామ్మ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని ఆమెను లాగాడు. కానీ సీత మాత్రం ఏమీ మాట్లాడకుండా ఒక రోబోలాగా రాము వెనకాలే నడవడం మొదలుపెట్టింది. ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తుందో రాముకి అర్థం కాలేదు. కానీ ముందు ప్రాణాలు కాపాడుకొని బయటపడటం ముఖ్యం అనుకొని ఆమెను లాక్కుంటూ ఆ నేలమాలిగ మెట్లెక్కి పైకి పరిగెత్తాడు. గుడి గర్భగుడి దాటి బయటకు రాగానే రాముకి ఊహించని షాక్ తగిలింది. ఎందుకంటే గుడి బయట చేతుల్లో కత్తులు కర్రలు పట్టుకొని ఆ పూజారి మనుషులు 10 మంది వాళ్ళ కోసం కాపు కాసున్నారు. పూజారి కేకలు విని వాళ్ళు అలర్ట్ అయ్యి రాము చుట్టూ రౌండప్ చేశారు. ఒక పక్క చీకటి, ఇంకో పక్క 10 మంది రౌడీలు. చేతిలో ఒకే ఒక్క చిన్న కొడవలి తప్ప రాము దగ్గర ఏ ఆయుధం లేదు. అయినా కానీ రాము వెనక్కి తగ్గలేదు. నా చెల్లిని ముట్టుకోవాలంటే నా ప్రాణం తీసి వెళ్ళాలి అంటూ గట్టిగా అరుస్తూ వాళ్ళ మీదకు దూకాడు. రాము ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఇద్దరిని కొడవలితో నరికాడు. కర్రలతో కొడుతున్నా లెక్క చేయకుండా రక్తం కారుతున్నా తన చెల్లి వైపు ఎవడూ రాకుండా ఒక కవచంలా నిలబడి ఒంటరిగా యుద్ధం చేస్తున్నాడు. అతని కళ్ళల్లో తన చెల్లిని బతికించుకోవాలనే ఒకే ఒక్క తపన మాత్రమే ఉంది. అయితే సరిగ్గా అప్పుడే ఎవరూ ఊహించని, మీ ఊపిరి కూడా ఆగిపోయే ఒక అత్యంత భయంకరమైన సంఘటన జరిగింది. రాము ఇద్దరు రౌడీలతో దెబ్బలాడుతూ కిందపడి వాళ్లను తన్ని పైకి లేచాడు. అప్పుడు అకస్మాత్తుగా రాము తల వెనక భాగంలో ఒక పెద్ద బండరాయి కసిగా అత్యంత బలంగా గుద్దుకుంది. ఆ దెబ్బకు రాము తల పగిలి రక్తం బయటకు చిమ్మింది. ఆ నొప్పితో రాము మెదడు కొన్ని సెకండ్ల పాటు మొద్దుబారిపోయింది. అతని కళ్ళు బైర్లు కమ్ముతుండగా తల పట్టుకొని నెమ్మదిగా మోకాళ్ల మీద కిందకు వంగాడు రాము. తన వెనక నుండి ఆ రౌడీలు ఎవరైనా కొట్టారేమో అనుకొని బాధతో వెనక్కి తిరిగి చూశాడు. కానీ రాము కళ్ళ ముందున్న దృశ్యం అతని గుండెను ముక్కలు ముక్కలు చేసింది. వాడి వెనకాల నిలబడి ఉన్నది ఆ రౌడీలు కాదు, తన ప్రాణానికి ప్రాణమైన తను కాపాడుతున్న తన సొంత చెల్లి సీత. ఆమె చేతిలో నెత్తురు అంటిన ఒక పెద్ద బండరాయుంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు లేవు. రాము రక్తంతో ఆ నొప్పిని తట్టుకోలేక గిలగిల్లాడుతూ కింద పడిపోతున్నా కూడా ఆమె ముఖంలో ఎలాంటి జాలి లేదు. ఆమె ఆ రాయిని కింద పడేసి ఎంతో ప్రశాంతంగా వెళ్ళి అప్పుడే నేలమాలిగ నుండి పైకి వచ్చి రక్తం తుడుచుకుంటున్న ఆ పూజారి భవానీ శంకర్ పక్కన ఒక భక్తురాల్లా నిలబడింది. అప్పుడు పూజారి క్రూరంగా నవ్వుతూ ఆమె తల నిమిరాడు. అది చూసిన రాముకి మైండ్ బ్లాక్ అయిపోయింది. అప్పుడు రాము తన చెల్లి వైపు దీనంగా చూస్తూ, సీత ఎందుకమ్మా, నేను నిన్ను బతికించడానికి ప్రాణాలు ఇస్తుంటే నువ్వు నన్నే చంపుతున్నావా అని రక్తం కక్కుతూ నేల మీద కుప్పకూలిపోయాడు. తన కళ్ళ ముందు తన చెల్లి తనను శత్రువుగా చూస్తూ తన ప్రాణాలు తీయాలనుకున్న ఆ పూజారి వైపు ఎందుకు నిలబడింది? ఆ పూజారి ఆమెను ఏం మాయ చేశాడు? ఆ పాడుబడిన గుడిలో దయ్యాలు నిజంగానే ఉన్నాయా? అసలు ఈ పూజారి ఆడుతున్న అదృశ్యమైన మైండ్ గేమ్ ఏంటి? సొంత చెల్లె అన్నను చంపేంతలా పూజారి వాడిన ఆయుధం గురించి తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోవడం ఖాయం. ఆ భయంకరమైన నిజాన్ని, అలాగే రాము చావు అంచుల నుండి తిరిగొచ్చాడో లేదో తెలుసుకునే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ని రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. పగిలి రక్తం కారుతున్న తల పట్టుకొని నేల మీద పడిపోయిన రాము తన కళ్ళ ముందు జరుగుతున్న దృశ్యాన్ని చూసి శిలలా మారిపోయాడు. ఎవరినైతే తను రక్షించడానికి ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాడో అదే తోడబుట్టిన చెల్లి చేతుల్లోనే దెబ్బతిని అతను నెత్తురు కక్కుతున్నా కూడా సీత ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఒక యంత్రంలా వెళ్ళి ఆ పూజారి భవానీ శంకర్ పక్కన నిలబడింది. అప్పుడు పూజారి భవానీ శంకర్ ఒక వికృతమైన నవ్వు నవ్వి, ఏరా రాము, చూసావా, నువ్వు నీ చెల్లిని కాపాడడానికి ఇంత దూరం వచ్చావు, కానీ నీ చెల్లి కాళికామాత బిడ్డరా, ఆమె తన ఇష్టపూర్వకంగా బలి కావడానికి వచ్చింది. దేవుడి కార్యానికి అడ్డు వచ్చిన నిన్ను రాక్షసుడిగా చూసి ఆమె రాయి తీసుకొని నీ తలే పగలగొట్టింది. మూఢనమ్మకం అన్నావు కదరా, ఇప్పుడు చూడు దేవుడి భక్తికి ఉన్న పవర్ అని గట్టిగా నవ్వాడు. పూజారి కనుసైగలతో ఆ రౌడీలు కింద పడి ఉన్న రాముని కాళ్ళు చేతులు కట్టేశారు. అప్పుడు ఆ పూజారి భవానీ శంకర్ ఆ రౌడీలతో, వీడిని ఆ గుడి వెనకాల ఉన్న లోతైన కోనేరులో పడేయండి, రక్తం పోయి వాడే చేస్తాడు, నేను బలి కార్యక్రమం పూర్తి చేస్తాను అని ఆర్డర్ వేశాడు.
రౌడీలు రాముని లాక్కెళ్లి ఆ చీకట్లో గుడి వెనకాల ఉన్న లోతైన ఎండిపోయిన ఆ పాత బావిలో విసిరేశారు. చీకట్లో కింద పడుతున్న రాముకి స్పృహ తప్పిపోయింది. ఆ గాల్లో తలకిందులుగా పడుతున్నప్పుడు అతని కళ్ళల్లో చివరిసారిగా మెదిలిన దృశ్యం సీత చేతిలోని ఆ రక్తపు రాయి. అప్పుడు సమయం అర్ధరాత్రి 2 గంటలవుతుంది. ఆ బావి ఎంతో పాతది కావడంతో దానిలో చెట్ల ఆకులు గడ్డి పెద్ద ఎత్తున ఎన్నో ఏళ్లుగా రాలిపోయి ఉండటంతో రాముకి గాయాలేమీ కాలేదు. కాసేపటికి అతను కళ్ళు తెరిచాడు. ఒళ్ళంతా భయంకరమైన నొప్పి, తల వెనకాల రక్తం గడ్డకట్టుంది. కానీ అతని మనసులో ఉన్న ఒకే ఒక్క ప్రశ్న, సీత ఎందుకు అలా చేసింది అని వాడి లాజికల్ బ్రెయిన్ పనిచేయడం మొదలుపెట్టింది. సీత కళ్ళల్లో ఆ నిశ్శబ్దం, ఏదో ఆవహించినట్టు ఆ నడక, ఇవన్నీ చూస్తుంటే ఆమెకు దయ్యం పట్టలేదు. ఎవరో ఆమె మెదడును పూర్తిగా కంట్రోల్ చేశారని రాముకి అర్థమైంది. తన చెల్లిని ఎలాగైనా ఆ నరకం నుండి బయటకు తీసుకురావాలన్న పట్టుదల వాడి నరాల్లో కొత్త బలాన్ని నింపింది. పగిలిన తలతోనే తన ప్యాంటు జేబులో ఉన్న లైటర్ వెలుతురుతో ఆ బావి రాళ్లను పట్టుకొని రక్తం కారుతున్న ఆ తీవ్రమైన నొప్పిని భరిస్తూ పైకెక్కిన రాము తిరిగి నేలమాలిగలోకి రహస్యంగా ప్రవేశించాడు. ఈసారి అతని కళ్ళల్లో కోపం లేదు, వాస్తవాన్ని కనిపెట్టాలన్న కసి మాత్రమే ఉంది. నేలమాలిగలో పూజారి మంత్రాలు చదువుతున్న గది పక్కన ఇంకొక చిన్న ఇనుప తలుపున్న గది రాము కంటపడింది. అందరూ ఆ గదిలోనే గుప్త నిధులుంటాయని నమ్ముతుంటారు. అయితే ఆ గదిలో నుంచి ఒక విచిత్రమైన జనరేటర్ శబ్దం వస్తుంది. ఆ తలుపు సందులో నుంచి లోపలికి చూసిన రాముకి ఊపిరాగిపోయినంత పనయ్యింది. ఎందుకంటే ఆ గదిలో 100 ఏళ్ల నాటి బంగారు నాణేలు లేవు, వజ్రాలు లేవు, బంగారు నగలు లేవు. ఆ గది ఒక అత్యాధునిక మినీ ఆపరేషన్ థియేటర్. అక్కడ సర్జికల్ లైట్స్, ఆక్సిజన్ సిలిండర్స్, పక్కనే కొన్ని ఖరీదైన ఐస్ బాక్సులు, ఆ ఐస్ బాక్సుల మీద మెడికల్ లేబుల్స్ అంటించున్నాయి. ఆ గదిలో 2 డాక్టర్లు ఆపరేషన్కి రెడీ అవుతున్నారు. అప్పుడే అక్కడికి పూజారి భవానీ శంకర్ చేతిలో ఒక శాటిలైట్ ఫోన్ పట్టుకొని వచ్చి, సార్, ఆర్గాన్ డోనర్ రెడీగా ఉంది. అమ్మాయి వయసు 17 ఏళ్ళు, కిడ్నీలు మరియు గుండె చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. ఆపరేషన్ పూర్తవగానే అవయవాలు ఐస్ బాక్సులో ప్యాక్ చేసి మీ దగ్గరకు పంపిస్తాను. మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఆ 5 కోట్లు సిటీలో నేను చెప్పిన చోట ఇవ్వాలి అని మాట్లాడుతున్నాడు. వాడి మాటల్లో ఎక్కడా కూడా మానవత్వం అనేదే లేదు, కేవలం డబ్బు మీద యావ మాత్రమే ఉంది. ఆ మాటలు విన్న రాముకి తను వింటుంది నిజమో కాదో అని అర్థం కాక అతని మైండ్ బ్లాక్ అయిపోయి కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టు అనిపించింది. గుడి కింద ఉన్న గుప్త నిధి అంటే ఏంటో రాముకి 100% అర్థమైపోయింది. ఇక్కడ దయ్యాలు లేవు, ఏ శక్తులు లేవు, ఏ రాక్షసులు లేరు. ఆ పూజారి భవానీ శంకర్ ఒక కిరాతకమైన క్రిమినల్ సైకాలజిస్ట్ మరియు ఇల్లీగల్ ఆర్గాన్ స్మగ్లర్. ఊర్లో అమాయకపు ఆడపిల్లలను 3 ఏళ్లకొకసారి దయ్యాలు బలి తీసుకుంటున్నాయి అన్నది పచ్చి అబద్ధం. ఆ ఆడపిల్లలను కిడ్నాప్ చేసి నేలమాలిగలో వాళ్ళ అవయవాలను బయటికి తీసేసి కోట్లకి అమ్ముకుంటున్నాడు ఆ రాక్షసుడు. వాళ్ళ శరీరంలో మిగిలిన రక్తాలని, అవయవాలని ఆ కోనేరులో వదిలేసి దాన్ని దయ్యాల బలిగా నమ్మించి ఊరి జనాలను భయపెడుతున్నాడు. ఇది ఆ పాడుబడిన గుడి వెనకాల ఉన్న 100 కోట్ల గుప్తనిధి అనే విషయం రాముకి అర్థమైంది. కానీ సీత ఎందుకు తనంతట తానే నడిచొచ్చింది, ఎందుకు తనని కొట్టింది అని ఆలోచిస్తూ ఉండగా రాముకి ఆ గది మూలన ఉన్న ఒక చిన్న రాగి చెంబు, పక్కనే ఉన్న కొన్ని అడవి మొక్కల ఆకులు కనిపించాయి. ఆ ఆకులను చూడగానే రాముకి మొత్తం అర్థమైంది. అవి గిర్ అడవుల్లో మాత్రమే దొరికే ఉమ్మెత్త జాతికి చెందిన ఒక అరుదైన మత్తు మూలికలు. ఆ ఆకుల రసం మనిషి శరీరంలోకి వెళ్తే వాళ్ళ సొంత ఆలోచనా శక్తి చచ్చిపోయి ఎదుటివాడు ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మే హెల్యూజినిక్ ట్రాన్స్ స్థితిలోకి వెళ్ళిపోతారు. ఆ మత్తులో ఉన్నవాళ్ళు తమకు తాముగా ఏ నిర్ణయం తీసుకోలేరు, ఒకరి చేతిలో కీలు బొమ్మలుగా మారిపోతారు. పూజారి భవానీ శంకర్ చాలా తెలివైన క్రిమినల్. వాడు ఊర్లో ఎవరైతే తీవ్రమైన పేదరికంలో ఉన్నారో, ఏ అమ్మాయిలు కష్టాలు పడుతున్నారో వాళ్ళనే టార్గెట్ చేసేవాడు. గత కొన్ని నెలలుగా గుడికి వస్తున్న సీతకు దేవుడి తీర్థం ముసుగులో ఆ మూలికల రసాన్ని కొద్ది కొద్దిగా తాగిస్తూ వచ్చిన ఆ నీచుడు సీత మెదడు పూర్తిగా వాడి కంట్రోల్లోకి వెళ్ళాక వాడొక సైకలాజికల్ బ్రెయిన్ వాష్ స్టార్ట్ చేశాడు. సీత, నువ్వు దేవుడి బిడ్డవి. మీ అన్నయ్య రాము నీ కోసం పగలు రాత్రి కష్టపడుతున్నాడు కదమ్మా. దేవుడు నా కల్లోకొచ్చి నాకొక మాట చెప్పాడు. నువ్వు గనుక నీ రక్తాన్ని ఆ గుడి కింద నిధి కోసం దానంగా ఇస్తే, అదే నువ్వు బలిగా మారితే, మీ అన్నయ్యకు ఆ దేవుడు కుప్పలు కుప్పలుగా బంగారాన్ని ఇస్తాడు. నీ అన్నయ్య కష్టాలన్నీ తీరిపోతాయమ్మా.
వాడొక మహారాజులా బతుకుతాడు. కానీ నువ్వు ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు. ఇది నీ అన్న మీద నీకున్న ప్రేమకు ఒక పరీక్ష లాంటిది అని ఆమె సబ్కాన్షియస్ మైండ్లో భయంకరమైన అబద్ధాలను నూరిపోశాడు. అందుకే సీత తన అన్నయ్య బాగుపడాలన్న ప్రేమతో అది త్యాగం అనుకోని ఆ మత్తులో తనంతట తానే ఆ రాత్రిపూట ఆ గుడికి నడిచొచ్చింది. రాము అక్కడికొచ్చి పూజారిని అడ్డుకుంటే తన అన్నయ్య బంగారు భవిష్యత్తును తన అన్నయ్యే పాడు చేసుకుంటున్నాడు అని ఆ మత్తులో సీత తన అన్నయ్య మీదనే రాయితో దాడి చేసింది. ఒక చెల్లికి అన్నయ్య మీద ఉన్న స్వచ్ఛమైన ప్రేమను మూఢనమ్మకంగా మార్చి ఒక ఆయుధంలా వాడుకున్నాడు ఆ సైకో పూజారి. ఆ నిజం తెలుసుకున్న రాము రక్తం అగ్నిపర్వతంలా మరిగిపోయింది. ఇప్పుడు వాడి ముందున్నది 10 మంది రౌడీలు కాదు, ఒక భయంకరమైన మాఫియా. ఒకవైపు చూస్తేనేమో సీత మత్తులో ఉంది. ఆమెను రాము మాటలతో మార్చలేడు. మనిషి హిప్నాటిజం లేదా మత్తులో ఉన్నప్పుడు వాళ్ళనందులో నుంచి బయటకు తీసుకురావాలంటే ఒక తీవ్రమైన ఎమోషనల్ షాక్ లేదా ప్రాణభయం కలగాలి. రాముకి ఇప్పుడు ఒక్కటే లక్ష్యం, ఎలాగైనా ఆ మాయలో నుంచి తన చెల్లిని బయటకు తీసుకురావాలి అని ఫిక్స్ అయిన రాము బ్రెయిన్ చాలా ఫాస్ట్గా పనిచేసింది. ఆ సర్జరీ రూమ్లో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ల వైపు చూశాడు. ఒక సిలిండర్ మూత ఓపెన్ చేసి నేలమాలిగ బయట ఉన్న ఎండుగడ్డికి తన లైటర్తో నిప్పంటించాడు. క్షణాల్లోనే ఆక్సిజన్ సపోర్ట్తో మంటలు నేలమాలిగంతా వ్యాపించి దట్టమైన పొగ కమ్ముకుంది. అది చూసి నిప్పు నిప్పు అని అరుస్తూ రౌడీలు డాక్టర్లు కంగారుగా బయటకు పరిగెత్తుకొచ్చారు. అయితే రాము చీకట్లో దాక్కొని ఒక్కొక్కడిని తన కొడవలితో నరికేస్తున్నాడు. పొగ వల్ల ఎవరికీ ఏమీ కనపడటం లేదు. కాసేపటికి రాము నేరుగా బలిపీఠం దగ్గరకు రాగా అక్కడ పూజారి సీత ఇద్దరే ఉన్నారు. మంటలు చూసి కంగారు పడుతున్న పూజారిని రాము వెనక నుండి వెళ్ళి వాడి జుట్టు పట్టుకొని లాగి కింద పడేశాడు. వాడి మెడ మీద కత్తి పెట్టి, నా చెల్లి మెదడుని పాడు చేసి అవయవాలు అమ్ముకుందామని చూస్తావారా సైకో నా కొడక అని గట్టిగా అరిచాడు. సరిగ్గా అప్పుడే సీత మళ్ళీ బలిపీఠం మీద ఉన్న పెద్ద కత్తి తీసుకొని రాము వైపు నడిచి వస్తూ, వదులన్నయ్య, ఆ పూజారి దేవుడు మనిషి, నేను బలైతే నీకు నిధి దొరుకుతుంది, దయచేసి నన్ను అడ్డుకోమాకు, నన్ను అడ్డుకుంటే అన్నయ్యవని కూడా చూడను అని కత్తెత్తింది. కానీ రాము ఈసారి ఆమెను ఎదిరించలేదు. పూజారిని వదిలేసి తన 2 చేతులు చాపి సీత కత్తికి ఎదురుగా వెళ్ళి నిలబడి, సీత, దేవుడికి రక్తం కావాలి కదా, ఇదిగో నా రక్తం తీసుకో అంటూ తన చేతిలో ఉన్న కొడవలితో తన ఎడమ చేతిని బలంగా కోసుకున్నాడు. దాంతో రాము రక్తం ధారలాగా నేల మీద పడింది. అప్పుడు రాము ఏడుస్తూ, నాకు ఏ నిధి వద్దు సీత, నువ్వే నా ప్రాణం, నువ్వు బలైతే నేను బతకలేను, దేవుడికి బలి కావాలంటే ఇప్పుడే నా గొంతు కోసి నన్ను చంపేయి, నీ చేతుల మీదుగా చచ్చిపోతాను, అంతకంటే నాకు ఏ సుఖం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె ముందు మోకాళ్ల మీద కూర్చున్నాడు. తన కళ్ళ ముందు తన సొంత అన్నయ్య రక్తం నేల మీద పడటం, అతని కన్నీళ్లు చూడటం, చుట్టూ భయంకరంగా మండుతున్న మంటలు, ఈ ఎమోషనల్ షాక్ సీత మెదడులో ఉన్న మత్తును, బ్రెయిన్ వాష్ని ఒక్కసారిగా బద్దలు కొట్టేసింది. తన అన్నయ్య రాము మాటల్లోని నిజాయితీ, నేల మీద పడుతున్న అతని రక్తంలోని వేడి ఆమె స్పృహను తట్టి లేపాయి. పూజారి క్రియేట్ చేసిన హెల్యూసినేషన్ పూర్తిగా చెరిగిపోయింది. ఇప్పుడు ఆమె కళ్ళు సాధారణ స్థితికొచ్చి అన్నయ్య అని గట్టిగా అరుస్తూ చేతిలో ఉన్న కత్తిని కింద పడేసి రాముని గట్టిగా హత్తుకొని బోరున ఏడ్చింది సీత. అది చూసిన రాముకి వాడి ప్లాన్ వర్కౌట్ అయిందని అర్థమైంది. జరుగుతున్నదంతా చూసిన పూజారి కంగారుగా పారిపోవడానికి ఆ సర్జరీ గది వైపు వెళ్ళాడు. కానీ రాము ఒక పులిలా వాడి మీదకు దూకి వాడి కాళ్ళు చేతులు విరక్కొట్టాడు. అప్పటికే మంటలు చూసి కొండ కింద ఉన్న ఊరి జనాలందరూ భయంతో గుడిపైకి పరిగెత్తుకుంటొచ్చారు. అప్పటికే సూర్యోదయమైంది. గుడి మంటల్లో కాలిపోతుంది. ఊరి జనాలంతా గుమిగూడి గుడి బయట నిలబడి చూస్తున్నారు. అప్పుడే రాము తన చెల్లి చేయి పట్టుకొని మరో చేత్తో నెత్తురు కారుతున్న పూజారి భవానీ శంకర్ని జుట్టు పట్టుకొని లాక్కుంటూ నేలమాలిగ బయటకొచ్చాడు. రాము వెనకాలే సర్జరీ చేయడానికి ముంబై నుంచి వచ్చిన డాక్టర్లు కూడా భయంతో వణుకుతూ బయటకొచ్చారు. రాము ఊరి జనాల వైపు చూస్తూ ఆ ఐస్ బాక్సులను కింద పడేశాడు. ఆ బాక్సులు పగిలి అందులో ఉన్న మెడికల్ టూల్స్, డబ్బు కట్టలు, ఐస్లో పెట్టిన కిడ్నీలు కింద పడ్డాయి. అది చూసి ఊరి జనాలకు రక్తం గడ్డకట్టుకుపోయినట్టు అనిపించింది. అప్పుడు రాము గట్టిగా అరుస్తూ, చూడండి మీ దేవుడి నిధిని, ఆ కోనేరులో ఉన్నది దయ్యాలు తాగిన రక్తం కాదు, మీ పిల్లల శరీరాలను కోసేసిన తర్వాత మిగిలిన నెత్తురు. మీ భయాన్ని, మీ పేదరికాన్ని వాడుకొని ఈ పూజారిగాడు ఆడిన నాటకానికి మీ కన్న బిడ్డలనే బలిచ్చారా పిచ్చోళ్లారా అని నిజాన్ని వాళ్ళ ముందు బట్టబయలు చేశాడు. ఆ మాటలు ప్రతి ఒక్కరి గుండెల్లో కత్తుల్లా దిగాయి.
ఆ భయంకరమైన నిజం తెలిసాక ఊరి జనాల కళ్ళు తెరుచుకున్నాయి. తమ పిల్లలను దయ్యాలు తినలేదని, ఒక మనిషి రూపంలో ఉన్న రాక్షసుడే కోసేసి అమ్ముకున్నాడని తెలిసి వాళ్ళల్లో ఉన్న అగ్నిపర్వతం బద్దలయ్యింది. వందల మంది జనం కత్తులు కర్రలు పట్టుకొని ఆ పూజారి మీద, ముంబై నుంచి ఆపరేషన్ చేయడానికి వచ్చిన ఆ డాక్టర్ల మీద పడి వాళ్ళను బతికుండగానే కొట్టి కొట్టి చంపేశారు. ఏ దేవుడి పేరు చెప్పి ఆ పూజారి భవానీ శంకర్ నాటకాలాడాడో అదే దేవుడి గుడి ఆవరణలో వాడికి మరణశిక్ష పడింది. రాము సీత ఇద్దరూ ఆ కొండ దిగి కిందకు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. మూఢనమ్మకం అనేది మనిషి కళ్ళు మూసేస్తే లాజిక్ మరియు ప్రేమ ఆ కళ్ళు తెరిపిస్తాయని రాము నిరూపించాడు. కృష్ణాపూర్ ఊరి జనాల మెదళ్లలో ఉన్న చీకటి పూర్తిగా తొలగిపోయింది. ఆ గుడి కింది గుప్తనిధి మనుషుల ప్రాణాలతో ఆడిన ఒక భయంకరమైన సైకలాజికల్ ట్రాప్ గా ఆ ఊరి చరిత్రలో మిగిలిపోయింది. దయ్యాలు ఎక్కడో ఉండవు, అవి అమాయకత్వాన్ని క్యాష్ చేసుకునే మనుషుల బుర్రల్లోనే ఉంటాయని చెప్పే ఒక సంచలన కేసిది. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.